మన ఫ్యామిలీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ కాఫీలు టీ తాగారా, టిఫిన్లు చేశారా? గుడ్ మార్నింగ్. నిన్న అస్తమానం ఎక్కడికి వెళ్ళావు, వీడియోస్ పెట్టలేదు, అయినా ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు అనుకుంటున్నారా? నిన్న తోటలో పని ఉందని అనుకోకుండా వెళ్ళాము, అందుకే వీడియోస్ పెట్టలేదు. తొందరగానే అయిపోద్ది కదా అని వెళ్ళాము, కానీ సాయంత్రం అయింది, అందుకే నిన్న వీడియోస్ ఏమీ అప్లోడ్ చేయలేకపోయాను. ఇక నిన్న సాయంత్రం వచ్చిన తర్వాత ఈ వీడియో తీసానమాట. ఇద్దరం కలిసే తోట నుంచి వచ్చాము, కానీ మా వారు ముందు వచ్చి వీడియో ఆన్ చేశారు, నేను వెనక వచ్చాను అంతే. మళ్ళీ ఇక్కడ మీకు డౌట్ రావచ్చు కదా, తోట దూరం కదా, వెళ్తే ఇద్దరు వెళ్తారు ఇద్దరు వస్తారు కదా, వీడియో ఎవరు తీస్తున్నారని మీకు డౌట్ వచ్చింది కదా, అందుకనే మీరు అడగకుండానే చెప్తున్నాను. మా వారు ముందు వచ్చి వీడియో ఆన్ చేశారనమాట. ఇక ఇంటికి రాగానే కాళ్ళు చేతులు కడుక్కొని అటు మెట్లకెళ్ళి చూస్తే కోతులు చికాకు చేసినాయండి. ఇంటికి గ్రిల్స్ పెట్టాక ఇటువైపు అయితే లోనకు రావడం లేదు, కానీ మెట్లు వరకు అయితే వస్తాయి. మెట్లు పైన డాబా పైన ఆడుతుంటాయండి కోతులు. ఇక అవి ఈరోజు ఇంటి దగ్గర మనం ఎవరూ లేము కదా అని మెట్ల దగ్గర నీడ పట్టునే కూర్చొని చక్కగా ఆడినట్టుంది. అంతా కూడా నానా చికాకు చేసినాయి. కోతులు చికాకు చేసినాయి, కానీ ఇక రాగలోనే ఇది అంత అవసరమా అని మీరు అనుకోవచ్చు. ఇంట్లోకి వెళ్ళి పని మొదలెట్టాను అనుకోండి, ఆ పని అయిపోయిన తర్వాత బద్ధకం వేసిద్ది. ఇటు రావాలంటే ఇక ఆ పని చెయ్యను. అదేదో ఇంట్లోకి వెళ్ళక ముందే ఈ పని స్టార్ట్ చేశాను అనుకోండి, ఒక పని అయిపోద్ది. అంతేకాకుండా కోతులు చికాకు చేసినాయి అంటే అసలు మామూలుగా వాసన రాదండి. అంటే అది టాయిలెట్ పోసినా లెట్రూమ్కి వెళ్ళినా కానీ బీభత్సవంగా వాసన వచ్చిద్ది. అందుకని నేను ముందే కడిగేసినవి అనుకోండి, ఆ ఇబ్బంది లేకోకుండా ఉంటుందని ఆ ఆలోచన వచ్చేద్ది అనమాట. ఇంట్లోకి వెళ్ళి కూర్చున్నా కానీ అదే ఆలోచన వచ్చిద్ది, అందుకనే ముందు కడిగేస్తున్నాను. ఇక మాకు ఇంటి పక్కన ఉన్న ప్లేస్ కొద్దిగేనండి, ఇంతకంటే కొద్దిగా కూడా ప్లేస్ ఎక్కువ లేదు. ఈ ప్లేస్ గురించి ఒకళ్ళు కామెంట్ పెట్టారు, అదేంటని కొద్దిసేపు అయ్యాక స్పష్టంగా చెప్తాను. అందరికీ ఇల్లు విశాలంగా ఉండాలా, ఇంటి చుట్టూ ప్లేస్ విశాలంగా ఉండాలంటే కుదరదు కదా. మాకున్నంతలో మేము ఇలా కట్టుకున్నాము కాబట్టి ఉన్నదానికి తగ్గట్టే చదురుకోవాలి. లేనిది కావాలంటే యాడ్ నుంచి వచ్చిద్ది చెప్పండి. అసలు అదేంటని ఇప్పుడు కసువు ఊడ్చి వచ్చాక చెప్తాను. ఇక రోజు ఇటు నుంచి అటు ఊడ్చుకెళ్తా కదా, ఇప్పుడేమో అటు నుంచి ఇటు ఊడ్చుకొస్తున్నానండి. ఎందుకంటే గాలి ఒక్కోసారి ఏమో ఇటు నుంచి అటు వీసిద్ది, ఒక్కోసారి ఏమో అటు నుంచి ఇటు వీసిద్ది అనమాట. ఇక ఈ టైంలో మనం దానికి గాలికి తగ్గట్టే ఊడ్చుకు రాకపోతే ఊడ్చినా సుఖం ఉండదు అనమాట. అందుకనే ముందు ఇంటి ముందుకు వెళ్ళి ఇంటి ముందు ఊడ్చేసి లైట్ వేసేసి ఇక అటు నుంచి ఇటు ఊడ్చుకుంటూ వస్తున్నాను. ఇక ఇందాక మాకున్న ప్లేస్ ఇదే, ఎటు ప్లేస్ లేదని చెప్పాను కదా. ఎందుకంటే మొన్న ఒక వీడియోలో కందిరీగల గుట్టిని పచ్చడి నూరుతుంటే అని చెప్పాను కదా, ఆ వీడియోకి ఒకరు కామెంట్ పెట్టారు, రోలు అక్కడే పెట్టుకోకపోతే బాత్రూమ్ ముందు వాష్ మెషిన్ కాడ పెట్టుకోకపోతే ఇంకెక్కడ ప్లేస్ లేదని. ఒకసారి చూడండి, ఈ ప్లేస్ మాది పొడవుగా ఉంటుంది. ఈ ఒక్క ప్లేస్లోనే మా బావగారు షాపు, మా షాపు, అంటే ఎదురు చూపించిన 2 సెక్టర్లు చెరొకటి అనమాట. ఇప్పుడు ఇది బావగారి ఇల్లు, అంటే షాపులు 2 దక్షిణ ఫేసింగు, ఇల్లు 2 తూర్పు ఫేసింగ్. ఇదిగోండి ఈ ప్లేస్ బావగారు వాళ్ళదే, అంటే మేము బట్టలు ఉతుక్కోవటానికి వాష్ బేసిను అలాగే రోలు ఉన్న ప్లేస్ ఎట్టో బావగారు వాళ్ళది కూడా అట్లే. ఇక ఇది మేము నడిచే దారి, అంటే బావగారు వాళ్ళు మేము నడిచే దారి ఒక్కటే, అది కూడా 5 అడుగులు కూడా ఉంటుందో ఉండదో అండి. ఇక మాకు ఇద్దరికీ ఉన్నది కూడా ఇలా మెట్లు ముందు ఉన్న ప్లేసే. అది అప్పట్లో తెలియక ప్లేస్ లేదు కదా అని మెట్ల కింద బాత్రూమ్ కట్టారు. కొందరేమో బాత్రూమ్ అలా ఉండకూడదంటేను ఇప్పుడు మేము ఆ బాత్రూమ్ కూడా వాడట్లేదు, చాలా రోజులు అవుతుంది వాడక. అయితే మన పచ్చడి నూరినప్పుడు కందిరీగల గుట్టిని అని ఒక వీడియో పెడితే అలా కామెంట్ పెట్టారనమాట, మరి బాత్రూమ్ ముందు దరిద్రంగా అది ఇదని. నాకు తెలియక అడుగుతా, ఇప్పటి రోజుల్లో ఇప్పుడు కట్టుకున్న ఇళ్ళల్లో ప్రతి ఇంట్లో కూడా బాత్రూమ్లు ఇంట్లోనే పెడుతున్నారు. ఇంట్లో బాత్రూమ్ ఉంది కదా అని అన్నం తినుకోకుండా ఉంటారా చెప్పండి. అయినా నేను బాత్రూమ్ ముందు ఎక్కడో దూరంగా పచ్చడి నూరుతున్నాను తప్పితే బాత్రూంలో నూరట్లేదు కదా. ఉన్న దాంట్లో సర్దుకుపోవటం తప్పంటారా రైట్ అంటారా మీరే చెప్పండి. ఇక కసువు ఊడ్చిన తర్వాత పైన బట్టలు ఉన్నాయని తీసుకురావడానికి నేను వెళ్తే నా వెనకాలనే లియోగాడు వచ్చిండండి. పాపం అప్పుడే కడిగా కదా, జర్రం జారిండండి. అయితే నాకు అప్పుడు తెలియదు కదా వాడు నా వెనక వస్తాడని, లేదంటే గేట్ వేస్తే వాడు కిందే ఉండేవాడు. అలా జారటం నేను చూడలేదండి, వీడియో ఎడిట్ చేసేటప్పుడు కనిపించింది అనమాట. వామ్మో, ఇంకొద్దిగా అయితే కింద పడేవాడే పాపం. ఇక బట్టలు తీసుకొచ్చి ముందు ఒక చాప వేసి చాప మీద వేసేసానండి. అంటే పని ఇంకా చాలా ఉంది. బట్టలు అయితే తీరిగ్గా పని అయిపోయిన తర్వాత కూర్చొని మడతేసుకోవచ్చులే అని బట్టలు ఆడబడేసి
గిన్నెలు రుద్దుతున్నాను. అయితే గిన్నెలు అయితే ఎక్కువగా లేవు. తోటలోకి వెళ్ళేటప్పుడే కొన్ని గడిగేసి కొన్నేమో షింకులో పెట్టి వెళ్ళానండి. పప్పు చేశాను. పప్పు కుక్కరు, అన్నం గిన్నె, మేము తోటలోకి అన్నం తీసుకెళ్ళిన బాక్సులు ఇంతవరకే ఉన్నాయి. ఇక్కడ కుక్కర్ని చూసి మీరు అస్సలు నవ్వుకోకండి, ఎందుకంటే ఇది నాకు సెంటిమెంట్ కుక్కర్. మాకు 2018 వరకు అసలు పప్పు కుక్కర్లు, కరెంటు కుక్కర్లు అసలు తెలియదు. అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు రోజు కూడా కట్టెల పొయ్యి మీదే పప్పు వండేదాన్ని. ఆ పప్పు ఏంటంటే ఎప్పుడుకో ఉడికేది. పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే పప్పు రోజు మాత్రం ఉరుగులు బరుగులుగా అయ్యేదండి. అంటే మా వాళ్ళకి ఈ కరెంటు కుక్కర్లన్నా, రైస్ కుక్కర్లన్నా, పప్పు కుక్కర్లన్నా అస్సలు ఇష్టం ఉండేది కాదు. వాటితో వండకూడదు అది ఇదని చెప్పేవాళ్ళు. ఇక నేనే పిల్లలకి ఇబ్బంది అవుతుందని మా అత్తయ్య గారిని, మామయ్య గారిని బతిమిలాడి ఒప్పించి తిరువూరులో తెచ్చానండి. అప్పట్లో 520 రూపాయలు అయింది. అయితే మాకు అప్పుడు ఉమ్మడి కుటుంబం కాబట్టి, జనం ఎక్కువ ఉండేవాళ్ళం కాబట్టి అప్పుడు పెద్దగా అనిపించలే, పెద్ద కుక్కర్ అనిపించలేదు. కానీ ఇప్పుడేమో మేమిద్దరం ఉన్నప్పుడు పప్పు వేసాను అనుకో, అడుగుడు ఎక్కడో ఉంటుంది. అయితే షార్ట్ వీడియోలకు 1-2 వీడియోలకు కొంతమంది సిస్టర్లు కూడా కామెంట్ పెట్టారు, అక్క ఆ కుక్కర్కి ఎటు హ్యాండిల్ కూడా లేదు పట్టుకోవడానికి, మార్చుకోవచ్చు కదా అని. ఏమో మార్చాలనిపించలేదు, ఎందుకంటే పట్టుకోవడానికి ఏమీ లేవు కానీ పప్పు ఉడకటానికి మాత్రం మంచిగా ఉడుకుతుంది. ఈ కుక్కర్కి వయసు ఎంత అంటే నా చిన్న కూతురు 3వ తరగతి చదివేటప్పుడు తెచ్చానండి. ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతుందనమాట. అన్ని సంవత్సరాలు ఈ కుక్కర్కి మార్చబుద్ధిగా అట్లా పూర్తిగా పాడైపోయిన తర్వాత అప్పుడు మారుస్తానమాట. కాకపోతే చిన్న కుక్కరు అంటే ఒక అర కేజీ ఉడికే, అదే పావు కేజీ ఉడికే కుక్కర్ తెచ్చుకుందాం అనిపిస్తుంది. కానీ మళ్ళీ ఎందుకులే అని మళ్ళీ అట్లా అనిపిస్తుంది అనమాట. ఇక గిన్నెలు కడిగిన తర్వాత ఉదయం పప్పు చేశానని చెప్పాను కదా. మా వారు తోట నుంచి వచ్చిన తర్వాత నాకు దోసకాయ పచ్చడి కావాలన్నారు. దోసకాయ పచ్చడి కూడా మామూలుగా కాదు, పెళ్ళిళ్ళల్లో చేస్తారు కదా, అన్ని కూరగాయలు వేసి పచ్చడి చేస్తారు కదా, అట్లా చెయ్యని వంకాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, దోసకాయలు ఇంతవరకు తెచ్చారండి. ఇక వాటిని పచ్చడి నూరదామని అన్నీ కడుగుతున్నాను. మామూలుగా కూరగాయలు ఎప్పుడన్నా తెచ్చారంటే ముందు కడిగి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను, మళ్ళీ కూర చేసుకునేటప్పుడు కడుక్కుంటున్నాను. ఇప్పటికిప్పుడు తెచ్చారు కదా, అందుకే 2 గిన్నెల్లో నీళ్ళు పోసి కూరగాయలు కడుగుతున్నాను. ఈ దోసకాయ పచ్చడి కొద్దిగా ఎక్కువగానే చేస్తున్నానండి. నైట్ పూటకేమో అన్నంలోకి ఉంటుంది, తెల్లవారేమో దోశల్లోకి ఉంటుందని ఎక్కువగానే చేస్తున్నాను. ఇదేంటో మా వారికి ఇంటి దగ్గర ఉన్నప్పుడైతే ఎక్కువగా ఏమీ అడగరు, కానీ తోట నుంచి వచ్చామంటే కంపల్సరీగా అడుగుతారండి. అయితేలేండి పాపం, తోటలో నేను చేసిన పని తక్కువ, వారు చేసిన పని ఎక్కువ. ఇంతకీ ఏం పని చేశారంటే పత్తి తీయటం అయిపోయిందండి. అంతా కట్టె లాగుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రానికి కట్టె అంతా లాగేశారు. పోయిన సంవత్సరం వరకు పత్తి చేను లాభం వచ్చింది, మిరప తోటలేమో నష్టం వచ్చింది. అంటే ఈ నష్టాన్ని అది సరిచేసింది. కానీ ఈ సంవత్సరం మిరప తోటలో ఎక్కువ పోతున్నాయి అని అసలు మిరప తోటే వేయలేదు, ఓన్లీ పత్తి చేనే వేసాము. కానీ ఆ పత్తిలో కూడా ఈ సంవత్సరం ఏం లాభం రాలేదండి. కనీసం కలుపు తీసిన కూలీల మందం కూడా రాలేదు. నేను అంటాను ముందుకు ఈ పత్తి కూడా వేయొద్దంటే మా వారు అంటారు, ఏం చేస్తాం ఇంట్లో ఉట్టికి కూర్చుందామా అంటారు. అంటే ఉట్టికి కూర్చోవడానికి బాధపడుతున్నారు తప్పితే నష్టం వస్తుందని బాధపడట్లేదు. సర్లేండి, ఇవన్నీ ఎప్పుడు ఉండే. పచ్చిమిర్చి కడిగేసి స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నూనె వేసి, నూనెలో పచ్చిమిర్చి వేసి కొద్దిగా జీలకర్ర వేసి మూత పెట్టేశాను. అవి మగ్గేలోపు మిగతా కూరగాయలు కోసేద్దామని కూర్చున్నాను. అయితే నాకు కత్తిపీటతో అలవాటు, చాకుతో కూడా అలవాటు. కొంతమందికి ఏమో కత్తిపీటతో అలవాటు అయితే చాకుతో అలవాటు ఉండదు, చాకుతో అలవాటు అయితే కత్తిపీటతో అలవాటు ఉండదు. నాకు కత్తిపీట, కొడవలి, చాకు దేంతోనైనా కూరగాయలు కోసేస్తాను. పచ్చిమిర్చి మంచిగా మగ్గినాయి. ఆ మగ్గిన పచ్చిమిర్చిని వేరే గిన్నెలోకి తీసుకొని ముందైతే వంకాయలు వేశాను. ఆ వంకాయలు కొంచెం మగ్గిన తర్వాత టమాటా ముక్కలు వేశాను. టమాటాల ముక్కల్లో కొద్దిగా పసుపు, 1 స్పూను కల్లు ఉప్పు వేసేసి ఆ ఉప్పు అంతా ముక్కలకి పట్టేలాగా తిప్పి మూత పెట్టేశాను. ఈసారి అయితే నూనె వేయలేదండి. మామూలుగా వంకాయ ముక్కలకి, టమాటా ముక్కలకి ఉప్పు వేస్తే మంచిగా మగ్గుతుంది కదా, అందుకని నూనె వేయలేదు. టమాటా ముక్కలు చూడండి మెత్తగా మగ్గినాయి. ఆ మగ్గిన టమాటా ముక్కల్లో చింతపండు వేశాను. ఇక రోలు శుభ్రంగా కడిగేసుకొని ఇంట్లో పెట్టేసుకున్నానండి. రోలు బయట అయితే దోమలు పిచ్చి పిచ్చికి కొడతాయి. ఇంతకుముందు కూడా మీకు 2-3 సార్లు చెప్పాను కదా, నైట్ అయితే చాలు విపరీతంగా దోమలు పెద్ద పెద్దగా ఉంటాయి.
ఇంకా వాటి భయానికి నేను రోలు ఇంట్లోనే పెట్టేశాను. ఇప్పుడు పెట్టినట్టు మరి రోజు పెట్టుకోవచ్చు కానీ అనుకోవద్దు. అందరూ కాదులేండి, మొన్న కామెంట్ పెట్టిన వాళ్ళు అనుకుంటారు కదా, ఇంత పెద్ద రోలు ఇంట్లో పెట్టుకోం కదా. సరే, ఇప్పుడు ఇల్లు కట్టుకునే వాళ్ళు రోలు కూడా స్టవ్ దగ్గరే చక్కగా అమర్చుకుంటున్నారు. కానీ మాకు అంత ఐడియా అప్పుడు లేదు కదా, బయట ప్లేస్ లేదు, ఎక్కడన్నా వంటగదిలోనే పెట్టుకుంటే బాగుండేదేమో. కానీ ఇప్పుడు అట్లా పెట్టాది కాదు, ఎటు పెట్టినా కానీ అడ్డే, కాళ్ళు పోయి రోలుకు తగిలితే దెబ్బలు తగులుతాయి. మామూలుగా తగలవు, చెక్కులు వేసిపోద్ది అనమాట. గోరుకు తగిలింది అనుకోండి, గోరు లేచిపోద్ది కదా. అందుకని ఇలాంటివి ఇంట్లో పెట్టుకోవటం మంచిది కాదు. కాబట్టి ఇప్పుడు పచ్చడి నూరి మళ్ళీ ఆ రోల్ని బయట పెట్టేస్తారు. మాటల్లో పడి పచ్చడి నూరటం కూడా అయిపోయిందండి. ముందు రోలు శుభ్రంగా కడిగేసుకున్న కదా, పచ్చిమిర్చి వేసి నూరేసాను. ఆ తర్వాత 4 వెల్లుల్లి రెబ్బలు వేసి నూరేసి, మగ్గిచిన టమాటా ముక్కలు, వంకాయ ముక్కలు కూడా వేసి మెత్తగా నూరేసాను. మెత్తగా అంటే మరీ దూదిలాగా కాదులేండి, కొంచెం అక్కడక్కడ టమాటా ముక్కలు, వంగ ముక్కలు తగిలేటట్టుగా పచ్చడి నూరేసాను. ఆ తర్వాత కొత్తిమీర వేసాను ఒక పిరికెడు. ఆ తర్వాత దోస ముక్కలు వేసాను. ఈ దోస ముక్కలు వేసిన తర్వాత మాత్రం మెత్తగా నూరకూడదు, ఏదో ముక్కలు పచ్చడి కలిసేలాగా గరిటతో తిప్పినట్టు తేలిగ్గా తిప్పుకోవాలి. దోస ముక్కలు మెత్తగా మెదిగినాయి అనుకోండి, మనకి ఇక టేస్ట్ రాదు. అన్నం తినేటప్పుడు దోస ముక్క పంటికి తగిలితే టేస్ట్ సూపర్ ఉంటుంది. కాబట్టి ఓన్లీ కలుపుకోవటం వరకే, మెత్తగా నూరకూడదు. ఈ పచ్చడి అంతా గిన్నెలోకి తీసేస్తున్నాను. ఈ పచ్చడిలో పల్లీలు వేయించి వేసుకుంటే బాగుంటుంది, కానీ నేను వేయలేదు. ఎందుకంటే ఒక 2 రోజులు ఉన్నాయి పచ్చడి, పల్లీలు వేయటం వల్ల వాసన వస్తుంది, అందుకనే పల్లీలు వేయలేదండి. పచ్చడి నూరటం అయిపోయింది కదా, తాలింపు చేస్తున్నాను. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నూనె వేసి పచ్చెనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి తాలింపు చేసి నూరిన పచ్చడిలో ఈ తాలింపు వేసాను. పచ్చడిలోకి సన్నగా తరిగానండి ఉల్లిపాయ ముక్కలు. ఆ ఉల్లి ముక్కలు కూడా పచ్చడిలో వేస్తున్నాను. ఈ పచ్చడిలో ఈ ముక్కలు వేయటం వల్ల టేస్ట్ బాగుంటుంది. మామూలుగా టమాటా పచ్చిమిరపకాయల పచ్చడికి అయితే నేను ఉల్లిపాయ పచ్చడిలోనే వేసి నూరుతాను. ఈ దోసకాయ పచ్చడికి మాత్రం సన్నగా తరిగి వేసాను అనమాట. పచ్చడి నూరటం అయిపోయింది. పచ్చడి నూరే ముందే బియ్యం కడిగాను, కానీ ఆ వీడియో మీకు చూపించలేదు. అంటే పచ్చడి నూరేలోపు బియ్యం నానతాయి కదా అని కడిగి పక్కన పెట్టేశాను. పచ్చడి నూరటం అయిపోయింది కదా, స్టవ్ వెలిగించి బియ్యం ఎసర కలిపి స్టవ్ మీద పెట్టేశాను. పప్పు నానబెట్టాను దోశల కోసం. ఫస్ట్ టైం అండి, మళ్ళీ చాలా రోజులు కాదు, సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ గుండ్లు పప్పు వాడుతున్నాను. మినప్పప్పు అయిపోయిందండి, పొట్టుపప్పు అయిపోయింది. ఎప్పుడు కూడా మాకు దగ్గరలో రైతులు పండించిన మినుములు తెచ్చి పప్పు చేసుకుంటాను. ఈ సంవత్సరం వానలు ఎక్కువ కురవటం వల్ల ఇక్కడ మినుములు ఎవరికి కైలు అవ్వలేదు, చాలా వరకు పాడైపోయినాయి. అసలు కొంతమంది అయితే వేయనే లేదు. అందుకని ఈ సంవత్సరం నాకు మినుములు ఎక్కడా దొరకలేదు. మా వారిని మినపప్పు తెమ్మంటే, పొట్టుపప్పు తెమ్మంటే ఇక కొనుక్కొచ్చేది పొట్టుపప్పు అయితే గుండ్లు అయితే అని ఈ గుండ్లు పప్పు తెచ్చారండి. నేను పప్పు కడిగేటప్పుడు లియోగాడు బాగా ఉచ్చులు చేసిందండి. అంటే నేను బయట ఉంటే వాడు పొద్దాక మెసి నెట్టడం, దోమలు లోపలికి వస్తాయిరా అని నేను మెసి వేయటం, వాడేమో నెట్టడం. పోనీ బయటకు వస్తాడా అంటే అట్లా రాడు. ఏంటంటే అదొక చిలిపి చేష్టలు అనమాట. అక్కడే అందుకే నేను వాడిని కసురుకున్నాను. ఇంట్లోకి రాగానే పప్పు మిక్సీ గిన్నెలో వేసి పిండి పట్టేశాను. మిక్సీ గిన్నె మూత చూసారా, ఆ మూత బిర్యానీ బాక్స్ మూత అండి. అయితే మిక్సీ గిన్నె మూత పగిలిపోయింది. దాన్ని మూత ఎక్కడన్నా దొరికిద్ది అనుకుంటే ఎక్కడా దొరకట్లేదు. గిన్నె ఏమో చాలా మంచిగా పనిచేస్తుంది, దాన్ని పక్కన పడేయటం ఎందుకని ఇక ఇట్లా ఏదో ఒక ఐడియా అండి. పక్కన పడేస్తే ఎప్పుడు ఏం కొనుక్కొచ్చుకుంటాం చెప్పండి. ఒకటి పాడైంది కదా అని ఇంకో దాన్ని మంచి పని చేసేదాన్ని ఎందుకు పక్కన పడేయాలన్నట్టు బిర్యానీ బాక్స్ మూత చక్కగా దానికి ఫిట్ అయి ఉంటుంది. అందుకని దాన్నే ఉపయోగిస్తున్నా. చాలా రోజుల నుంచి దాన్నే వాడుతున్నాను అనమాట. ఇక బట్టలు ఇందాక పని అయిపోయిన తర్వాత మడతేద్దామని చాప మీద వేసాను కదా, మడత వేసేసానండి. స్నానాలు అయిపోయినాయి, భోజనం చేస్తున్నాం. ఉదయం పప్పు చేశానని చెప్పాను కదా, పప్పు జోలికి వెళ్ళలేదు. ఈ పచ్చడిని చూసి ఆ పప్పుకెళ్ళి వెళ్ళాలనిపించలేదు మనసు. పచ్చడిలో నెయ్యి వేసుకొని తింటే అబ్బాబ్బా పచ్చడి అయితే భలే ఉందండి. ఆహా ఏమి రుచి అనరామై మరచి అనేటట్టు ఉందన్నమాట. ఇక ఇదండి, నిన్న వీడియోస్ ఏం పెట్టినందుకు ఈరోజు లాంగ్ వీడియో పెట్టాను. బోర్ అనుకోకుండా వీడియో మొత్తం చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి అబ్బా.